నమస్తే. సినీ ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఎన్నో సినిమాల్లో నటించుకుంటూ అటు నాన్నల క్యారెక్టర్ కావచ్చు, ఇటు పోలీస్ క్యారెక్టర్ కావచ్చు, ఇటు తల్లిదండ్రుల క్యారెక్టర్ కావచ్చు, ఎన్నో క్యారెక్టర్లు చేస్తూ ఇటు సినీ ఇండస్ట్రీలో టాలీవుడ్లో పెద్ద యాక్టర్గా నిలిచినటువంటి రాజేంద్ర ప్రసాద్ కొన్ని ఏదైతే తోటి నటులు ఎవరైతే ఉంటారో వాళ్ళను ఇష్టానురీతిగా వ్యాఖ్యలు చేస్తూ కనీసం తోటి ఆర్టిస్ట్ అనే గౌరవం లేకుండా కూడా చాలాసార్లు మాట్లాడుతూ తన యొక్క ఇమేజ్ని కావచ్చు, దాని మొత్తాన్ని కూడా ఎంత నటించినటువంటి ఇంత ఫేమ్ తెచ్చుకున్న ఫేమ్ని కూడా పోగొట్టుకుంటా అని చెప్పుకోవచ్చు. ఇష్టానురీతిగా మాట్లాడి అటు ఆలీ విషయంలో కావచ్చు, డేవిడ్ వార్నర్ విషయంలో కావచ్చు, ఇష్టానురీతిగా కొన్ని వ్యాఖ్యలు చేశాడు వాడు వీడు అంటూ, ఇష్టానురీతిగా కొన్ని మాట్లాడకూడని వర్డ్స్ కూడా మాట్లాడుతూ ఇది మాకు మామూలే అంటూ కూడా నటులను ఏదైతే తోటి నటులను కూడా అవమానంగా అగౌరవంగా మాట్లాడిన పరిస్థితి. ఇట్లాంటి ప్రతిసారి మాట్లాడుతూ తన ఫేమ్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు తానంతట తానే అని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున కూడా వైరల్ అవుతున్న పరిస్థితి. ఇదే అతనుగా ఏదో ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఒక అభిమాని మీ సినిమాలు చూస్తే నేను ఎంత డిప్రెషన్లోకి వెళ్ళినా, ఎంత నాకు చావు బతుకులోకి వెళ్ళినా మీ సినిమా చూసిన తర్వాత, రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ చూసిన తర్వాత నేను మర్చిపోతాను, ఇంటి యొక్క సమస్యలన్నీ మర్చిపోయి సంతోషంగా బయటికి వెళ్ళిపోతాను థియేటర్ నుంచి అని చెప్పగా, అవును అలాగే ఒకప్పుడు పివి నరసింహారావు మాజీ ప్రధాని అయినటువంటి ఆ పివి నరసింహారావు కూడా కేసులు అయినప్పుడు, అటు సూట్ కేసులు కావచ్చు, కేసులు అయినప్పుడు ఆ కేసులు అయిన తర్వాత కూడా నా సినిమాలు చూసి ఎన్నోసార్లు ప్రభావితం అయ్యాను నాకు చెప్పాడు అని చెప్పేసి చెప్పడంతో పెద్ద ఎత్తున కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకులంతా కావచ్చు, అలాగే ఇతర పివి నరసింహారావు యొక్క ఫ్యాన్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే కేసులు సూట్ కేసులు అని చెప్పేసి మాజీ ప్రధానిగా వ్యవహరించినటువంటి వ్యక్తిని ఇట్లా కేసులు సూట్ కేసులు అంటే వాడే పదజాలం కరెక్టేనా? ఒక ప్రధాన్ని పట్టుకొని కేసులు అయ్యాయి, కేసులు అయిన తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇట్లా మాట్లాడడం ఏంటి? ఇట్లాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వస్తుంది? రాజేంద్ర ప్రసాద్ ప్రతిసారి అటు నటుల విషయంలో కావచ్చు, ఇటు మాజీ ప్రధాని విషయంలో కావచ్చు, అటు ఆలీ కావచ్చు, డేవిడ్ వార్నర్ విషయంలో కూడా ఇష్టానురీతిగా మాట్లాడారు. పెద్ద ఎత్తున కూడా తన ఫేమ్ను తానే పోగొట్టుకున్నానని చెప్పుకోవచ్చు, ఇది మాకు మామూలే అని చెప్పేసి అది ఏం మాట్లాడాలో తెలియక, చేసిన తప్పుని ఏం చెప్పుకోవాలో తెలియక సారీ అని చెప్పేసి క్షమాపణలు కోరుతూ మళ్ళీ చేసిన తప్పును మళ్ళీ రిపీట్ చేస్తూ వస్తూ ఉన్నాడు. ఈ విధంగా పివి నరసింహారావు గారి పైన చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం అయితే రేగాయి. ఒక మాజీ ప్రధాని పట్టుకొని కేసులు సూట్ కేసులనే పదజాలం ఎందుకు వాడాల్సి వచ్చిందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కాంట్రవర్సీ అవుతా ఉంది. మరి దీనికి సంబంధించి నిజంగా క్షమాపణ చెప్పబోతున్నారు. ఎందుకంటే తన తోటి ఏదైతే నటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి విషయంలో కూడా చాలా అగౌరవంగా కూడా మాట్లాడిన పరిస్థితి. ఒక తోటి వ్యక్తి, ఆ స్టేజ్ నుంచి వచ్చిన వ్యక్తి అని చెప్పేసి అయితే ఆ ఏజ్ నుంచి కావచ్చు, ఆ నటుల స్థానం నుంచి వచ్చిన ఎంత ఎదిగిన వ్యక్తి అని చెప్పేసి కనీసం వాళ్ళపైన గౌరవం లేకుండా ఇష్టానురీతిగా మాట్లాడుతూ వస్తున్న పరిస్థితి. మాట్లాడుతూ మళ్ళీ కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా సారీ అని చెప్పేసి నేను ఇలానే మాట్లాడతాను, బయట ఇలానే ఉంటానని చెప్పేసి మళ్ళీ మాట్లాడడం, ఈ విధంగా తన ఫేమ్ను తానే డ్యామేజ్ చేసుకుంటా అని చెప్పుకోవచ్చు. ఆ విధంగానే పివి నరసింహారావు పైన కూడా ఒక అభిమాని వేసిన క్వశ్చన్కి పివి నరసింహారావును ఉదాహరణ తీసుకోవడం బాగానే ఉంది, కానీ అందులో కేసులు సూట్ కేసులు అని చెప్పేసి పదజాలం వాడడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా ఆ ఫ్యాన్స్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ఒక ప్రధాని వ్యక్తిని పట్టుకుని ఇలా మాట్లాడడం కరెక్ట్గా అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోతా ఉన్నారు. అతని పైన ఇష్టానురీతిగా కూడా వ్యతిరేకత వస్తుంది. మరి రాజేంద్ర ప్రసాద్ ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పేసి మరి నిజంగా ఇప్పుడు క్షమాపణ చెప్తాడా, క్షమాపణ చెప్పకుంటే నెక్స్ట్ ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయని చెప్పేసి చూడాలి.